అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో జీడీఎస్‌లో ఈఎస్ఎస్ పోర్టల్‌లో లీవ్ అనేది ఎలా అప్లై చేసుకోవాలి అనేదాన్ని బ్రీఫ్‌గా చూద్దాం. ముఖ్యంగా ఐటీ 2.0లో భాగంగా ప్రెజెంటు జీడీఎస్‌లో కానీ డిపార్ట్మెంట్లో కానీ చాలా మార్పులు చేర్పులు అనేవి చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఇదివరకు జీడీఎస్‌లో పెయిడ్ లీవ్స్ కానీ, ఎల్‌డబ్ల్యూఎస్ కానీ, ఎమర్జెన్సీ లీవ్స్ కానీ ఏవైనా మాన్యువల్‌గా ఛార్జ్ రిపోర్ట్సు, లీవ్ అప్లికేషన్స్ అనేవి త్రూ ఎస్‌పీఎం అటెస్టేషన్ ద్వారా సబ్ డివిజనల్ ఆఫీస్‌కి పంపిస్తే మనకి లీవ్స్ అనేవి శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఐటీ 2.0లో భాగంగా ఈ లీవ్స్ అనేవి త్రూ ఆన్లైన్ ఈఎస్ఎస్ పోర్టల్ ద్వారానే అప్లై చేయాలి. కంపల్సరీ చేయడం జరిగింది ఇలా ఆన్లైన్లో అప్లై చేయడం అనేది. అలానే మనకి మాన్యువల్ ప్రాసెస్ ఏమి కూడా తగ్గడం లేదంటే ఛార్జ్ రిపోర్ట్స్ అనేవి పంపించకపోవడం అలాంటివి ఏమీ లేవండి. ఆ మాన్యువల్ ప్రాసెస్ అలానే ఉండి దానికి అదనంగా ఇలా ఆన్లైన్లో చేయడం అనేది ఈ ఐటీ 2.0లో భాగంగా పెట్టడం జరిగింది. కావున ఎవరైనా పెయిడ్ లీవ్స్ కానీ, ఎల్‌డబ్ల్యూఎస్ కానీ ఇక నుండి పెట్టాలంటే వాళ్ళు ఫస్ట్ ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత సబ్ డివిజనల్ హెడ్ నుంచి మనకి అప్రూవల్ వచ్చిన తర్వాత దానికి సంబంధించిన ఛార్జ్ రిపోర్ట్స్, లీవ్ అప్లికేషన్ అనేవి మాన్యువల్గా పంపించాలి. కాబట్టి ఈ వీడియోలో జీడీఎస్ అనే వాళ్ళు ఈఎస్ఎస్ పోర్టల్లో లీవ్ ఎలా అప్లై చేయాలి అనేదాన్ని సవివరంగా తెలుసుకుందాం. అలానే మనం లీవ్ ఎలా అప్లై చేయాలి అనే ప్రాసెస్కి వెళ్ళే ముందు, తెలుసుకునే ముందు ఫస్ట్ బిఫోర్ అప్లయింగ్ ది లీవ్ మనం ఏవేవి రెడీ చేసుకుని ఉండాలి అనేది చూద్దాం ఒకసారి. ఓకేనా. ఫస్ట్ థింగ్ ఏంటంటే అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇది. ఫస్ట్ మీ సబ్ డివిజనల్ ఆఫీస్లో మీరు ఎవరి పేరు మీద అయితే అంటే ఎవరి పేరు మీద అయితే సబ్స్టిట్యూట్ పెట్టి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి సబ్స్టిట్యూట్ ఐడిని రిజిస్ట్రేషన్ చేయించుకోండి. ఆ ఐడి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మాత్రమే పెయిడ్ లీవ్ అనేది అప్లై చేయాలి. కాబట్టి ఫస్ట్ ఆ రిజిస్ట్రేషన్ ఐడి అని క్రియేట్ చేసుకోండి. దాన్ని క్రియేట్ చేయడానికి ఎవరో ఒక సబ్స్టిట్యూట్ అంటే వితిన్ ది బీఓ ప్రిమిసెస్లో ఉన్న అతని యొక్క డీటెయిల్స్ సబ్మిట్ చేయాలి ఉంటుంది. ఆ కన్సర్న్ సబ్స్టిట్యూట్ యొక్క ఆధార్ కార్డు, పాన్ కార్డు, అలానే ఎస్ఎస్సి మార్క్స్ మెమో, ఫోన్ నెంబరు, మొబైల్ ఈమెయిల్ ఐడి. ఓకేనా. ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఎస్ఎస్సి మార్క్స్ మెమో, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి వీటిని కన్సర్న్ సబ్ డివిజనల్ ఆఫీస్లో ఉన్న పిఏ గారికి మీరు సబ్మిట్ చేసి సబ్ డివిజనల్ హెడ్ యొక్క పర్మిషన్స్ తీసుకొని ఈ సబ్స్టిట్యూట్ని ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ సమయంలో ఆ సబ్స్టిట్యూట్ మొబైల్ నెంబర్కి ఓటీపీ కూడా వెళ్తుంది. ఆ ఓటీపీని కూడా మీరు చెప్పాల్సి ఉంటుంది. వన్స్ ఈ రిజిస్ట్రేషన్ సక్సెస్ అయితే ఆ కన్సర్న్ సబ్స్టిట్యూట్కి ఒక సబ్స్టిట్యూట్ ఐడి అనేది అసైన్ చేయడం జరుగుతుంది. మీరు ఐడిని ఫర్దర్ రెఫరెన్స్గా మీ దగ్గర ఉంచుకోవాలి. ఆ ఐడిని బేస్ చేసుకొని మనం ఇక్కడ అప్లై చేయడం జరుగుతుంది. ఓకేనా. ఫస్ట్ ఈ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక మాత్రమే మీరు ఆన్లైన్లో లీవ్ అప్లై చేసుకోవాలి. కాబట్టి దయచేసి ముందు ప్రతి ఒక్కరు కూడా సబ్స్టిట్యూట్ ఐడిని రిజిస్ట్రేషన్ చేయించుకోండి. ఓకేనా. ముందుగా ఈఎస్ఎస్ పోర్టల్ని ఓపెన్ చేసుకోవాలి. గూగుల్లో కానీ క్రోమ్లో కానీ వచ్చి ఈఎస్ఎస్ పోర్టల్ అని సెర్చ్ చేయాలి. సెర్చ్ చేశాక మీకు ఇలా వస్తుంది. ఇందులో ఫస్ట్ చూడండి లాగిన్ డిఓపి ఐటీ 2.0 అని ఒక వెబ్సైట్ లింక్ అనేది కనిపిస్తుంది. దాంట్లో క్లిక్ చేయాలి. ఇది చూడండి ఖచ్చితంగా ఇక్కడ మనకి జనరల్గా నార్మల్ మోడ్లో ఉంటుంది. ఇలా నార్మల్ మోడ్లో ఉంటే మీకు యాక్సెస్ డినైడ్ అని వస్తుంది. అలా కాకుండా ఇక్కడ కిందకి డెస్క్టాప్ సైట్ అని ఉంటుంది చూడండి. ఇది డెస్క్టాప్ సైట్. అలా డెస్క్టాప్ మోడ్లో ఉంటే మాత్రమే మీకు ఓపెన్ అవుతుంది. లేదంటే యాక్సెస్ డినైడ్ అని వస్తుంది. ఇది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సరేనా. డెస్క్టాప్ సైట్లో పెట్టి ఇప్పుడు మన ఎంప్లాయీ ఐడి, పాస్వర్డ్ అని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎంప్లాయీ ఐడి ఓకే, పాస్వర్డ్ నేనేం పెట్టలేదు ఈ వెబ్సైట్కి, ఏం పెట్టాము ఏంటి అనుకుని కంగారు పడాల్సిన పని లేదు. మీరు జనరల్గా మీ డ్రీమ్ యాప్ అదే ఐఎంఏ యాప్కి ఏ ఎంప్లాయీ ఐడి ప్లస్ పాస్వర్డ్తో లాగిన్ అవుతున్నారో అదే ఎంప్లాయీ ఐడి ఆ పాస్వర్డ్తో ఇక్కడ లాగిన్ అవ్వాలి. ఓకేనా. దీనిలో కంగారు పడాల్సిన పని లేదు. కాబట్టి
డ్రీమ్ యాప్లో ఏ ఎంప్లాయీ ఐడి పాస్వర్డ్తో అయితే మీరు లాగిన్ అవుతున్నారో దాంతో ఇక్కడ లాగిన్ అవుతాం. ఓకే, ఇక్కడ పైన చూడండి 2 ఆప్షన్లు ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే మీకు ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఏంటంటే దీనికి సంబంధించి యాప్ కూడా ఉంటుంది. ఈఎస్ఎస్ పోర్టల్కి సంబంధించి ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీస్ అనే ప్రత్యేకంగా ఆండ్రాయిడ్ అప్లికేషన్ కూడా ఉంది. ఆ యాప్ ఇన్స్టాల్ చేసి అందులో లాగిన్ ఎలా ఏం చేసుకోవచ్చు. నేను మీకు చూపించేది డైరెక్ట్గా ఆన్లైన్లో ఎట్లా అప్లై చేసేవాళ్ళని. ఓకేనా, కాబట్టి సెకండ్ ఆప్షన్ టచ్ చేయండి. మొబైల్ ఓటీపీ అని ఉంటుంది. కింద కంటిన్యూ క్లిక్ చేయండి. ఇప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్కి అంటే మీ డిపార్ట్మెంట్కి ఏ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చుంటారో ఆ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఇగో నాకు ఓటీపీ రిసీవ్ అయింది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇవ్వండి, ఓటీపీ ఎంటర్ చేశాక వన్స్ ఇట్లా అనేది మీకు వెబ్సైట్ అనేది కనిపించడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ థింగ్ వెబ్సైట్ గురించి కొద్దిగా చూద్దాం. ఇది రీసెంట్గా ఏపీఐటీ 2.0 అంటే అడ్వాన్స్ పోస్టల్ టెక్నాలజీలో భాగంగా దీన్ని అప్డేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ మీ ఎంప్లాయీ డీటెయిల్స్ కూడా ఈ కార్నర్లో రైట్ టాప్ కార్నర్లో చూడవచ్చు. ఇక్కడ మీ ఒక ప్రొఫైల్లా కనిపించుద్ది మీ పేరుతో. దానిపైన క్లిక్ చేస్తే ఇదిగోండి మొత్తం డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. మీ పేరు, యూజర్ ఐడి అని ఉంటుంది అంటే ఎంప్లాయీ ఐడి, ఆఫీస్ నేము, మీ టీఆర్సీ స్లాబ్ కూడా చూపిస్తుంది. లెవెల్ 1 లెవెల్ 2 అది కూడా చూపిస్తుంది. అలానే మన పోస్ట్ ఐడి, మన డెజిగ్నేషన్ బీపీఎం ఆర్ ఏబీపీఎం, పోస్ట్ ఆఫీసు అన్ని పిన్ కోడ్ ఎవ్రీథింగ్ చూపించడం జరుగుతుంది. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ ఈజ్ దేర్ ఎనీ మిస్టేక్, ఇందులో ఏవైనా డీటెయిల్స్లో ఏవైనా మిస్టేక్ ఉంటే కన్సర్న్ ఎస్టీహెచ్కి ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఈ వన్స్ క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత కింద మీ బిఓ నేమ్ కూడా చూపిస్తుంది, పైన డేటు చూపిస్తుంది. ఓకే, ఇది చూసుకున్న తర్వాత దీన్ని ఇట్లా మినిమైజ్ చేయండి. మినిమైజ్ చేస్తే మీకు రైట్ సైడ్ బాటంలో జూమ్ చేస్తే ఇట్లా సెల్ఫ్ సర్వీస్ అనే ఒక ఆప్షన్ చూపిస్తుంది చూడండి. ఒక పర్సన్ నిల్చొని ఒక చిన్న బొమ్మ ఉంటుంది, కింద సెల్ఫ్ సర్వీస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీస్ అని చూపించిందా. ఇందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి. లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్, పర్సనల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, సపోర్ట్ డెస్క్, ఇలా ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో మనకి పర్టికులర్గా ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటున్న టాపిక్ ఏంటంటే లీవ్ గురించి. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ లీవ్ మేనేజ్మెంట్ సిస్టంలోకి వెళ్ళారా. ఇప్పుడు చూడండి ఎల్ఎంఎస్ సెల్ఫ్ సర్వీస్ డాష్బోర్డ్ అని వచ్చింది. లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్ సెల్ఫ్ సర్వీస్ డాష్బోర్డ్ అనమాట. ఇందులో చాలా ఆప్షన్లు ఉంటాయి. సేమ్ అప్లై లీవ్, విత్డ్రా లీవ్ రిక్వెస్ట్, వ్యూ లీవ్ బ్యాలెన్స్, లీవ్ రిపోర్ట్, ఇలా చాలా ఉంటాయి. మనం ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ అంటే లీవ్ ఎలా అప్లై చేయాలి, అప్లై చేయడానికి ఉన్న ఆప్షన్. సెకండ్ థింగ్ ఏంటంటే లీవ్ పెట్టిన తర్వాత దాన్ని విత్డ్రా చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది, విత్డ్రా లీవ్ రిక్వెస్ట్. థర్డ్ ఏంటంటే వ్యూ లీవ్ బ్యాలెన్స్, అంటే మనకి ఎన్ని లీవ్లు ఉన్నాయి ఏంటి అనేది ఇందులో చూసుకోవచ్చు. ఓకేనా, ఇలా ప్రతి ఆప్షన్ గురించి కూడా బ్రీఫ్గా చూద్దాం. ఓకేనా, ఇందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం లీవ్ అప్లై కాబట్టి అప్లై లీవ్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు 2 ఆప్షన్లు ఉన్నాయి. అప్లై లీవ్ అని ఉంటుంది, అప్లై లీవ్ పైన క్లిక్ చేయాలి. వన్స్ ఈ అప్లై లీవ్ పైన క్లిక్ చేశాక మీకు చూడండి ఎంప్లాయీ లీవ్ అప్లికేషన్ ఫామ్ అనేది చూపిస్తుంది. ఈ ఎంప్లాయీ లీవ్ అప్లికేషన్ ఫామ్ అని కనిపిస్తుంది కదా, కిందకి మీరు స్క్రోల్ చేస్తే హలో అనేసి మీ నేమ్ అనేది అక్కడ చూపించడం జరుగుతుంది. అందులో ఫస్ట్ కాలంలోకి వస్తే ఎంప్లాయీ ఇన్ఫో అని ఉంటుంది. మీ ఎంప్లాయీ ఐడి, డెజిగ్నేషను, ఆఫీస్ నేము, అలానే ఆఫీస్ టైపు, పిన్ కోడ్ అన్నీ ఉండడం జరుగుతుంది. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది. నెక్స్ట్ కాలంలోకి వస్తే లీవ్ బ్యాలెన్సెస్ అని ఉంటాయి. ఈ లీవ్ బ్యాలెన్స్లో లీవ్ టైపు బ్యాలెన్స్ అంటే జీడిఎస్ పెయిడ్ లీవ్ 10 అని చూపిస్తాయి. అందరికి కూడా కేవలం పెయిడ్ లీవ్లు మాత్రమే చూపిస్తాయి. ఎల్డబ్ల్యూ కానీ ఎనీ ఎమర్జెన్సీ లీవ్లు కానీ మన పర్టికులర్గా ఇందులో మెన్షన్ చేయడం అనేది జరగదు. ఎందుకంటే ఎవ్రీ 6 మంత్స్కి మనకు అఫీషియల్గా ఉండే లీవ్లు 10 మాత్రమే పెయిడ్ లీవ్స్, కాబట్టి అవి మాత్రమే చూపించడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఇవి నెక్స్ట్ అప్కమింగ్ డిసెంబర్ వరకు చూపిస్తాయి. జనవరి నుంచి మళ్ళీ 10 చూపిస్తాయి. అవి ఏంటంటే ఆ నెక్స్ట్ 6 మంత్స్కి. ఇవి ఈ 6 మంత్స్కి మాత్రం ఈ 10, కాబట్టి అది ఒకసారి చూడండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ థర్డ్ కాలంలో లీవ్ అథారిటీస్ అని ఉంటుంది. అంటే మన జీడిఎస్ పెయిడ్ లీవ్ పెడితే శాంక్షన్ అథారిటీ ఎవరు, మన పర్టికులర్ కన్సర్న్ సబ్ డివిజనల్ హెడ్ గారు. కాబట్టి
మీరు ఏ సబ్ డివిజన్ అయితే ఆ సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్ట్ అని పెట్టి చూపించి ఆ సబ్ డివిజన్ నేమ్ అనేది అక్కడ చూపించడం జరుగుతుంది. వాళ్ళు మన శాంక్షనింగ్ అథారిటీ అనమాట. అంటే మనం ఇక్కడ పెట్టే పెయిడ్ లీవ్ని ఆన్లైన్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. అలానే మన మాన్యువల్గా పంపే ఛార్జ్ రిపోర్ట్స్ని కూడా వాళ్ళు అటెస్టేషన్ చేసి ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కిందకి స్క్రోల్ చేస్తే టైప్ ఆఫ్ లీవ్ అప్లికేషన్ అని ఉంటుంది చూడండి. ఇందులో 3 ఆప్షన్లు ఉంటాయి. జనరల్గా మనం కరెంట్ లీవే పెట్టాలి, అంటే ప్రెజెంట్ లీవ్ అని దాన్ని అర్థం. కానీ ఇందులో 3 ఆప్షన్లు ఉంటాయి. పోస్ట్ ఫ్యాక్టో, కరెంట్ లీవ్, ఎక్స్టెన్షన్ ఆఫ్ లీవ్. అంటే పోస్ట్ ఫ్యాక్టో అంటే ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎనీ ఎమర్జెన్సీలో వెళ్ళిపోయారనుకోండి, ఈరోజు డ్యూటీకి వచ్చి ఎనీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో వెళ్ళాల్సి వచ్చినా వెళ్ళిపోయినా అదేంటంటే మీరు ముందు లీవ్ అప్లై చేయకుండా అప్పటికప్పుడు ఎమర్జెన్సీ పర్పస్లో పెట్టి వెళ్తున్నారు కాబట్టి అది పోస్ట్ ఫ్యాక్టో కింద వస్తుందన్నమాట. అప్పుడు పోస్ట్ ఫ్యాక్టో క్లిక్ చేసి డేట్ సెలెక్ట్ చేసి పెట్టాల్సి ఉంటుంది. అంటే ముందు మీరు వెళ్ళిపోయి తర్వాత లీవ్ పెడుతున్నారు. ఇది నెక్స్ట్ ఏంటంటే కరెంట్ లీవ్. అంటే మీరు ముందుగానే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రేపటి నుంచి సెలవు కావాలంటే ఈరోజు పెట్టుకుంటున్నారు కాబట్టి, లేదంటే నెక్స్ట్ 1 వీక్ తర్వాత 10 డేస్ తర్వాత లీవ్ కావాలంటే ముందే అప్లై చేసుకుంటున్నారు. ఇది ఏంటంటే కరెంట్ లీవ్. అంటే ముందే ప్రీ ప్లాన్డ్గా మీరు పెడుతున్నారు, కన్సర్న్ అప్రూవ్ తీసుకొని విత్ అప్రూవల్తో వెళ్తున్నారు. ఇది కరెంట్ లీవ్. ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఏంటంటే ఎక్స్టెన్షన్ లీవ్ అనమాట. ఈ ఎక్స్టెన్షన్ లీవ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1 వీక్ లీవ్ పెట్టి వెళ్ళారు, ఆ లీవ్ని ఇంకో 1 వీకో పోనీ 10 డేసో పోనీ ఇంకో 1 or 2 డేస్ ఎక్స్టెన్షన్ చేసుకోవాలంటే అప్పుడు ఎక్స్టెన్షన్ లీవ్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇవి ఈ 3 ఆప్షన్ల గురించి ఒక బ్రీఫ్గా. ప్రజెంట్ అయితే మనం కరెంట్ లీవ్ పైన క్లిక్ చేస్తాం. ఇక్కడ చూడండి టైప్ ఆఫ్ లీవ్ అని ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ లీవ్లో చూడండి జీడిఎస్ పెయిడ్ లీవ్, జీడిఎస్ ఎల్డబ్ల్యూ, జీడిఎస్ స్పెషల్ సిఎల్, జీడిఎస్ ఎమర్జెన్సీ లీవ్, ట్రైనింగ్, ఇలా అన్ని ఆప్షన్లు ఉంటాయి. మనం ఎక్కువగా యూజ్ చేసేది జనరల్గా పెయిడ్ లీవ్ పెడతాం. ఎవ్రీ 6 months 10 ఉంటాయి. అవి వదిలేస్తే ఎల్డబ్ల్యూ అంటే లీవ్ వితౌట్ అలవెన్స్. ఈ రెండే మ్యాక్సిమం యూజ్ చేస్తాం. మిగతా ఈ స్పెషల్ సిఎల్ కానీ, ఎమర్జెన్సీ లీవ్లు కానీ, ట్రైనింగ్ కానీ టైం బట్టి ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే ఎమర్జెన్సీ పెడతాం. స్పెషల్ క్యాజువల్ లీవ్స్ ఏమైనా ఉంటే అవి పెడతాం. అవి మనకి మ్యాక్సిమం వర్కౌట్ అవ్వకపోవచ్చు, డిపార్ట్మెంట్లకు ఉంటే ఎమర్జెన్సీ లీవ్ ఏమైనా ఉంటే అది పెట్టుకోవచ్చు. ప్లస్ ట్రైనింగ్ అంటే మనకి ఏమైనా ట్రైనింగ్లో పెట్టి అందులో లీవ్ అఫీషియల్గా మనం వెళ్తున్నాం కాబట్టి లీవ్ కావాలని ట్రైనింగ్ పైన క్లిక్ చేసుకుంటాం. ఇవన్నీ ప్రజెంట్ మనకి ఏం అవసరం లేదు, కేవలం జీడిఎస్ పెయిడ్ లీవ్ పైన క్లిక్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ చూడండి ఫ్రమ్ డేట్ అని చూపిస్తుంది. ఫ్రమ్ డేట్ అంటే ఏ డేట్ నుంచి పెడుతున్నాం. నేనైతే 24 నుంచి పెట్టాలనుకుంటున్నాను. ఓకేనా? కాబట్టి ఆ డేట్ 24ను క్లిక్ చేయండి. ఇక్కడ మీరు జనరల్గా ఒకసారి క్యాలెండర్ని అబ్జర్వ్ చేయండి. ఈ రెడ్ మార్కులో ఉన్నవన్నీ కూడా మీకు లీవ్స్. ఓకేనా? ఈ గ్రీన్ మార్కులో కొన్ని చూపిస్తున్నాయి చూడండి. పర్టికులర్గా ఆ డేస్లో ఏవైనా స్పెషల్స్ కానీ స్పెషలైజ్గా ఆ డేట్లో ఏమైనా ఉంటే అవి గ్రీన్గా చూపిస్తున్నాయి. రిమైనింగ్ బ్లాక్గా ఉండేవన్నీ ఏంటంటే అప్కమింగ్ డేస్. ఈ వైట్లో హైలైట్ కాకుండా ఉన్నవి ఏంటంటే ఇగో చూడండి, ఇక్కడ 20 ఈరోజు డేట్, 20 నుంచి ఇవన్నీ కూడా హైలైట్ అయ్యాయి. ఈ బ్యాక్ డేట్లు ఇవేవి కూడా హైలైట్ అవ్వట్లేదు. ఇవి రెడ్ మార్కులు అంటే లీవ్స్ 28 అని గ్రీన్ మార్కులో ఉంది. ఇదేంటంటే మీకు స్పెసిఫైడ్గా డే, స్పెషల్గా ఆ డే అని దేనికో అబ్జర్వ్ అయ్యి ఉంది, దాని గురించి అది అలా ఉంది. ఈ వైట్లో ఉన్నది ఏంటంటే బ్యాక్ డేట్లో మనం ఖచ్చితంగా లీవ్ పెట్టడానికి లేదు. ఏదైనా అంటే రేపు డేట్లో ఈరోజు పెడుతున్నామంటే నెక్స్ట్ అప్కమింగ్ డేస్లో మనం లీవ్ పెట్టాలి తప్ప బ్యాక్ డేట్లోకి వెళ్ళి ఆ డేట్లో లీవ్ అప్లై చేసుకుంటామంటే అది జరగని పని. అందుకని ఈ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయలేదు మీకు. అంటే ఖచ్చితంగా ఈరోజు 20 అంటే 20 తర్వాత డేస్ మనకు చూపిస్తుంది తప్ప 20 ముందు డేస్ అనేవి చూపించదు. నేను 24ని సెలెక్ట్ చేయాలి. 24 సెలెక్ట్ చేసుకుంటాను. మీకు 24 అక్కడ క్లిక్ చేసేటప్పుడు అక్కడ ఆ ఈవెంట్ నేమ్ కూడా ఎందుకు ఆ స్పెషల్గా చూపించడానికి చూపిస్తుంది. ఆ రోజు 24 ఏంటంటే మీకు గురుతేజ్ బహదూరు మ్యాడ్డమ్ డే అని ఉంటుంది అనమాట. అతన్ని ఆ రోజున దాన్ని ఏమంటారు, అతని యొక్క ప్రాణాలను ఉరి తీసిన రోజు అనమాట. ఓకేనా? ఆ రోజును అబ్జర్వ్ చేయడం స్పెసిఫిక్గా ఆ రోజు ఉంది కాబట్టి అక్కడ హైలైట్ అవ్వడం జరుగుతుంది. 24 అనేది గురుతేజ్ బహదూర్స్ మ్యాడ్డమ్ డే అంటారు అనమాట. ఓకేనా? అది మీకు చూపించడం జరుగుతుంది. దానివల్ల ఇష్యూ ఏం లేదు, మనకి దానిలో హాలిడే కూడా లేదు. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా హాలిడేస్ ఉన్నా మనకు అక్కడ హైలైట్ అవ్వడం జరుగుతుంది రెడ్ మార్కులో. దాన్ని చూసుకొని మనము లీవ్ ప్రొసీడింగ్స్ అనేవి చేయాల్సి ఉంటుంది. ఓకేనా?
ఇక్కడ ఫ్రమ్ డేట్ చూస్తారు. ఓకే, ఫ్రమ్ డేట్ సెలెక్ట్ చేసిన తర్వాత టు డేట్లోకి రండి. నేను 24 to 29 పెట్టాలనుకుంటున్నాను కాబట్టి 29 సెలెక్ట్ చేస్తారు. ఇది ఫ్రమ్ డేట్ అంటే ఏ డేట్ నుంచి టు డేట్ ఎప్పటి వరకు, ఎప్పటి నుండి ఎప్పటి వరకు అనేది ఇక్కడ పెడతారు. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ హాలిడేస్, ఇది మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా చూపిస్తుంది. 24 to 29 టోటల్ 6 days, 6 days ఇక్కడ చూపిస్తుంది. ఈ హాలిడేస్ ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు పెట్టిన దాంట్లో ఏవైనా ఇన్ బిట్వీన్ హాలిడే ఉంటే అది ఇక్కడ ఎంటర్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 29 కాకుండా నేను 1 వరకు పెట్టిన అనుకోండి, మిడిల్లో 30 హాలిడే ఉంది కదా, అది ఇక్కడ ఎంట్రీ అవుతుంది అనమాట. ఈ 30 హాలిడే కదా, 13 టైప్ చేస్తారు. ఓకేనా, అది హాలిడే కింద ఉంటుందన్నమాట. అంటే ఈ హాలిడే కదా, దీనిలో మనకి మైనస్ అయ్యి రావడం అనేది ఏమి ఉండదు, బట్ జస్ట్ స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలి. మెన్షన్ చేస్తే ఆ 10 daysలో ఈ 1 day హాలిడే ఉంది కదా, అది మైనస్ అయ్యి ఇంకో 1 day అడిషనల్గా యాడ్ అవుద్ది, అట్లా ఏమీ ఉండదండి. మీ 10 days పడితే అందులో సండేస్ ఉన్నా ఏమున్నా కలిసి వస్తాయి. కానీ ఏంటంటే మీరు స్పెసిఫిక్గా ఆ డే హాలిడే అని మెన్షన్ చేసుకుంటే సబ్స్టిట్యూట్ లాగిన్లు కానీ వీటి గురించి కానీ మీకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది. దాని గురించి ఇది మెన్షన్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇది చూడండి, ప్రిఫిక్స్ డేట్ అని ఉంటుంది. ప్రిఫిక్స్ డేట్ అంటే మీరు ఫ్రమ్ డేట్ పెట్టుంటారు కదా, ఆ ఫ్రమ్ డేటు కన్నా 1 day బిఫోర్ డే అనమాట, దాన్ని ప్రిఫిక్స్ అంటారు. అంటే ఇప్పుడు 24 నుండి పెట్టాను కదా, 23 అనేది ప్రిఫిక్స్ అవుద్ది. ఇక టు డేటు అంటే 1 ఉంది. ఓకేనా, 1 కాదు, ఇది 29 కింద మారుద్దాం. నేను 29 వరకు పెట్టాలనుకుంటాను. ఓకే, 29 వరకు కాబట్టి 29 సెలెక్ట్ చేస్తాను. ఇన్ బిట్వీన్ హాలిడేస్ ఏమీ లేవు, 6 days. ఓకే, ప్రిఫిక్స్ డేట్ అంటే చెప్పాను కదా, ఇప్పుడు ఫ్రమ్ డేట్ 24 కదా, ప్రిఫిక్స్ అంటే 23 అవుతుంది. ఓకే, నెక్స్ట్ సఫిక్స్ డేట్ అంటే టు డేట్ ఉంటుంది కదా, 2 dayకి నెక్స్ట్ డే అనమాట. 29/11 కదా, దాని నెక్స్ట్ డేట్ ఏంటి, 30 సెలెక్ట్ చేయాలి. ఓకేనా, మీరు ఇక్కడ చూసుకుంటే ఈ ప్రిఫిక్స్ డేట్ సఫిక్స్ డేట్ కూడా ఆ నెక్స్ట్ డేట్లో హైలైట్ అవుతుంది తప్ప, అంటే నేను 24 వరకు పెట్టాను, ప్రిఫిక్స్ అంటే బిఫోర్ డేట్ అన్నాను కదా, అంటే 23 నుంచి బిఫోర్ హైలైట్ అవుతుంది తప్ప 24 తర్వాత అనేవి హైలైట్ అవ్వు. అదొకసారి మీరు గమనించుకోవాలి. ఓకేనా, సఫిక్స్ డేట్ అన్నాం కాబట్టి టు డేట్ నెక్స్ట్ డేట్ నుంచి హైలైట్ అవుతుంది తప్ప ముందు అనేవి హైలైట్ అవ్వు, అది మీరు చూసుకోవాలి. ఓకే, ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ రీజన్ ఫర్ లీవ్ అని ఉంటుంది. రీజన్ ఫర్ లీవ్ అంటే పర్సనల్ రీజన్స్, మెడికల్ రీజన్స్, ఏదో ఒకటి టైప్ ఎంటర్ చేస్తారు. ఓకేనా, ఎంటర్ చేశాక కిందకు స్క్రోల్ చేయండి. ఇక్కడ ఫోన్ నెంబర్ చూపిస్తుంది, లీవ్ స్టేషన్, అడ్రస్ లైన్ అని చూపించడం జరుగుతుంది అనమాట. ఇది కూడా ఒకసారి మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రీజన్ ఫర్ లీవ్ ఎంటర్ చేయక కిందకి స్క్రోల్ చేస్తే చూడండి, పర్మిషన్ రిక్వైర్డ్ టు లీవ్ హెడ్ క్వార్టర్స్ అనే ఆప్షన్ వస్తుంది అనమాట. దీనిపైన క్లిక్ చేస్తే జనరల్గా హైలైట్ అవ్వు, దీనిపైన క్లిక్ చేసిన తర్వాత హైలైట్ అవుతాయి. ఫోన్ నెంబర్, లీవ్ స్టేషన్ అంటే మీ మ్యాక్సిమం మీ బీఓ నేమ్ ఎంటర్ చేసేయండి. ఓకేనా, అది ఎంటర్ చేశాక ఇక్కడ పిన్ కోడ్ మ్యాక్సిమం ఆటోమేటిక్గా అప్డేట్ అవుతాయి, లేదు అంటే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇలా ఫోన్ నెంబరు, బీఓ నేము, పిన్ కోడ్ ఎంటర్ అయ్యాక నెక్స్ట్ కిందకి రండి. ఇది మెయిన్ వెరీ ఇంపార్టెంట్. ఇందులో టైప్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ అని ఉంటుంది చూడండి, విత్ సబ్స్టిట్యూట్, వితౌట్ సబ్స్టిట్యూట్, ఈ 2 ఆప్షన్లు ఉంటాయి. మీరు కనుక సబ్స్టిట్యూట్ రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ పాన్ కార్డు, వాళ్ళ మార్క్స్ మెమో, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు ఇవన్నీ కూడా సబ్ డివిజనల్లో ఉన్న పిఏ గారికి సబ్మిట్ చేసి సబ్ డివిజన్ హెడ్ పర్మిషన్ తీసుకొని మీ సబ్స్టిట్యూట్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా అయితే ఇక్కడ విత్ సబ్స్టిట్యూట్ పెట్టి సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఆప్షన్స్ అన్నీ కనిపిస్తాయి. అలా కాకుండా వితౌట్ సబ్స్టిట్యూట్ ఆప్షన్ ఏంటంటే కొన్ని బీఓస్కి కంబైన్ డ్యూటీస్ ఉంటాయి. అంటే వాళ్ళకి ఏంటంటే ఏ బీపీఎం సెలవులో ఉంటే బీపీఎం అనే వాళ్ళు ఆ డ్యూటీని కంబైన్డ్గా చేయాల్సి ఉంటుంది. అలానే బీపీఎం సెలవులో ఉంటే ఏ బీపీఎం అనే వాళ్ళు ఆ డ్యూటీని కంబైన్ చేయాల్సి ఉంటుంది. అలా కంబైన్ డ్యూటీ అనేవి కొన్ని బీఓస్ ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే సబ్స్టిట్యూట్ ఉండవు, ప్లస్ వాళ్ళకి లీవ్ కూడా సపరేట్గా ఇది లేకుండా జనరల్గా లీవ్ పెట్టేటప్పుడు ఏంటంటే వితౌట్ సబ్స్టిట్యూట్లోనే వాళ్ళు వెళ్తారు. కాబట్టి వాళ్ళు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇందులో ఏంటంటే మనం విత్ సబ్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకుందాం. ఇందులో సెలెక్ట్ డివిజన్ అనే ఆప్షన్ ఉందా,
మీ కన్సర్న్ డివిజన్ నేమ్ అనేది ఆటోమేటిక్గా చూపించడం జరుగుతుంది. అది టచ్ చేస్తే డీటెయిల్స్ అన్ని ఫెచ్ అవుతాయి. ఓకేనా. ఇక్కడ సెలెక్ట్ సబ్స్టిట్యూట్, ఈ సెలెక్ట్ సబ్స్టిట్యూట్ దగ్గర మన డివిజన్లో ఉన్న అందరి యొక్క సబ్స్టిట్యూట్ రిజిస్టర్ ఐడీలు అలానే వాళ్ళ నేమ్స్ అనేవి చూపించడం జరుగుతుంది. ఇందులో మొత్తం వెతకాల్సి ఉంటుంది. సింపుల్గా చేయాలంటే మీకు ఆ రోజు రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు సబ్స్టిట్యూట్ ఐడి రిజిస్ట్రేషన్ అప్పుడు ఒక ఐడి జనరేట్ అవుతుంది. అది సబ్ డివిజనల్ ఆఫీస్ నుంచి తీసుకున్నారనుకోండి, మీరు వెతకడం ఈజీగా ఉంటుంది. ఆ ఐడి కొట్టినా మనకు వెంటనే సెర్చ్ అవుతుంది. లేదు అంటే సింపుల్గా వాళ్ళ పేరు ఉంటుంది కదా, మీ సబ్స్టిట్యూట్ ఎవరి పేరు పెడుతున్నారో వాళ్ళ పేరు స్టార్టింగ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చూసుకుంటే అవుతుంది. ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ ఎవరి పేరు రిజిస్ట్రేషన్ చేశానో వాళ్ళ నేము ఐడి చూపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తాను. చూడండి, వన్స్ క్లిక్ చేశాక ఇక్కడ డీటెయిల్స్ కూడా నీట్గా చూపించడం జరుగుతుంది. వన్స్ క్రాస్ చెక్ చేసుకోండి. సెలెక్టెడ్ సబ్స్టిట్యూట్ డీటెయిల్స్ అనేసి సబ్స్టిట్యూట్ నేము, ఐడి, అతని డేట్ ఆఫ్ బర్త్, సబ్స్టిట్యూట్ అడ్రస్, వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్నీ కూడా చూపించడం జరుగుతుంది. ఓకేనా. ఇదిగోండి, ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ అనేది ఫైనల్ స్టేజ్కి వచ్చాం. ఇప్పుడు ఫస్ట్ నుంచి ఒకసారి చూసుకోండి. పైన మీ డీటెయిల్స్, టైప్ ఆఫ్ లీవ్ అప్లికేషన్, కరెంట్ లీవ్, టైప్ ఆఫ్ లీవ్ జీడిఎస్ పెయిడ్ లీవ్, ఫ్రమ్ డేటు, టు డేటు, నెంబర్ ఆఫ్ హాలిడేస్, ఇన్ బిట్వీన్ లీవ్స్ ఏమైనా సండేస్ ఏమైనా ఉంటే అవి, ప్రిఫిక్స్ డేటు అంటే ఫ్రమ్ డేట్కి బిఫోర్ డేటు, సఫిక్స్ డేట్ అంటే టు డేట్కి బ్యాక్ డేటు, రీజన్ ఫర్ లీవ్ పర్సనల్ ఆర్ మెడికల్ ఆర్ ఎనీథింగ్. ఓకే. కింద పర్మిషన్ రిక్వైర్డ్ టు లీవ్ హెడ్ క్వార్టర్స్ ఆప్షన్ క్లిక్ చేయాలి. మీకు ఫోన్ నెంబరు, మీ బీఓ నేము, అడ్రస్ చూపిస్తుంది. ఓకేనా. ఇక్కడ ఏంటంటే లీవ్ స్టేషన్లో ఇఫ్ ఇన్కేస్ మీరు బయటికి అక్కడికి వెళ్తే అక్కడ అడ్రస్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అవుట్ ఆఫ్ ది స్టేషన్. ఓకేనా. కింద టైప్ ఆఫ్ సబ్స్టిట్యూషన్లో విత్ సబ్స్టిట్యూట్, వితౌట్ సబ్స్టిట్యూట్ చూసుకోవాలి. విత్ సబ్స్టిట్యూట్ దగ్గర క్లిక్ చేసి కింద సెలెక్ట్ డివిజన్ పైన క్లిక్ చేస్తే మీకు అందరి యొక్క సబ్స్టిట్యూట్ డీటెయిల్స్ కనిపించడం జరుగుతుంది. మీ కన్సర్న్ సబ్స్టిట్యూట్ డీటెయిల్స్ని ఎంటర్ చేసుకుంటారు. కింద వాళ్ళ డీటెయిల్స్ క్రాస్ చెక్ చేసుకుంటారు. ఇలా మొత్తం వన్స్ పైనుంచి కింద వరకు ఈ అప్లికేషన్ ఫామ్ మొత్తం కూడా చూసుకొని కన్ఫర్మేషన్ అయ్యాక డేట్స్ కూడా 1-2 సార్లు చెక్ చేసుకొని డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకొని సబ్మిట్ కొట్టాలి. ఓకేనా. కింద రైట్ సైడ్ బాటంలో గ్రీన్ కలర్ రావడం జరుగుతుంది. వన్స్ అలా వచ్చాక ఏంటంటే మీకు బ్యాక్ అనేది ఆటోమేటిక్గా బ్యాక్ అవుతుంది. ఇప్పుడు మీరు పెట్టిన లీవ్ అనేది కన్సర్న్ సబ్ డివిజన్ ఆఫీస్లో అప్రూవల్ అవ్వాలి. అది అప్రూవల్ అయ్యిందా లేదా, లీవ్ శాంక్షన్ అయ్యిందా లేదా, ఆ లీవ్ స్టేటస్ని ఎట్లా చెక్ చేయాలో చూద్దాం. ఇందులో జనరల్గా చూడండి, అప్లై లీవ్ అయింది కదా. ఇప్పుడు విత్డ్రా లీవ్ రిక్వెస్ట్ అంటే ఇఫ్ ఇన్కేస్ మీరు పెట్టిన లీవ్ అనేది మీరు క్యాన్సిల్ చేయాలని అనుకుంటున్నారు. ఓకేనా. అదేంటంటే అప్రూవ్ చేయకపోయిన ముందే, బిఫోర్ అప్రూవ్ అంటే అప్రూవ్ చేయకపోయిన ముందే క్యాన్సిల్ అవుతుంది. లేదు ఆఫ్టర్ అప్రూవ్ అంటే అప్రూవ్ చేసిన తర్వాత కూడా మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ ఆప్షన్ క్లిక్ చేసుకొని మనం లీవ్ కావాలంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వ్యూ లీవ్ బ్యాలెన్స్. మనకి ఎన్ని లీవ్స్ ఉన్నాయి, ఇంకా 10 అప్రూవ్ అవ్వలేదు, నేను ఇంకా లీవ్ తీసుకోలేదు కాబట్టి 10 చూపిస్తాయి. ఇప్పుడు ఈ 4th ఆప్షన్లోకి రండి. ఇది మెయిన్ అనమాట, లీవ్ రిపోర్ట్. ఓకేనా. ఇక్కడ చూడండి, ఆల్ లీవ్ రిపోర్ట్స్ అని ఉంటాయి. దీనిపై క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఇలా చూపిస్తుంది. ఇదేంటంటే January 1, 2024 నుంచి ఇప్పటి వరకు మీరు ఎన్ని లీవ్స్ పెట్టున్నారో ఏంటనేది మొత్తం రిపోర్ట్ కూడా తీసుకోవచ్చు. ఈ పర్టికులర్గా ఈ లీవ్ గురించి నేను ఎంక్వైరీ చేయాలనుకుంటాను కాబట్టి 2025 కాబట్టి 2025 సెలెక్ట్ చేసుకుంటారు. అందులో నవంబర్ కదా, నవంబర్ సెలెక్ట్ చేసుకొని నవంబర్ డేట్లు ఎప్పటి నుంచి పెట్టాను నేను 24 ఫ్రమ్ టు డేట్ ఎప్పుడు 29. వ్యూ లీవ్ రిపోర్ట్ టచ్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూపిస్తుంది జీడిఎస్ లీవ్ టైపు, ఫ్రమ్ డేట్, టు డేటు, శాంక్షనింగ్ అథారిటీ అన్నీ చూపిస్తాయి. జీడిఎస్ పెయిడ్ లీవ్, ఫ్రమ్ డేట్ టు డేట్ చూపిస్తుంది. ఇక్కడ చూడండి, శాంక్షనింగ్ అథారిటీ అంటే ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్ట్, కన్సర్న్ సబ్ డివిజన్ నేమ్ చూపిస్తుంది. శాంక్షనింగ్ అథారిటీ అని చూపిస్తుంది. ఇక్కడ పక్కన చూడండి అప్రూవల్ స్టేటస్. ఓకేనా. పెండింగ్ అంటే నేను లీవ్ పెట్టాను, ఇప్పుడే పెట్టాను కదా, ఇంకా అప్రూవల్ అవ్వలేదు. వన్స్ అక్కడ లీవ్ అక్కడ మన ఎస్డిహెచ్ గారు అప్రూవ్ చేసిన వెంటనే ఇక్కడ అప్రూవ్డ్ అని వస్తుంది అనమాట. అప్పుడు మనకు ఆటోమేటిక్గా నెక్స్ట్ డే నుంచి మన లాగిన్ ఐడిలో మన డ్రీమ్ యాప్లో లాగిన్ కూడా కన్సర్న్ సబ్ డివిజన్ సబ్స్టిట్యూట్కి ఒక రిజిస్ట్రేషన్ ఐడి ఉంటుంది కదా, ఐడితోని కన్సర్న్ పాస్వర్డ్తోనే లాగిన్ అవ్వాలి. వాళ్ళ డీటెయిల్స్తోనే లాగిన్ అవుతుంది అనమాట. మీరు ఆ నెక్స్ట్ అప్కమింగ్ ఒక 10 days లీవ్ పెట్టినాక 10 days కూడా మీ లాగిన్తో మీరు లాగిన్ అవ్వడానికి లేదు, చేయడానికి కూడా ఉండదు. వాళ్ళ సబ్స్టిట్యూట్ అనేది రిజిస్టర్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళ డీటెయిల్స్తో లాగిన్ అవ్వాలి. నెక్స్ట్ వన్స్ లీవ్ అనేది కంప్లీట్ అయిపోయాక 10 days తర్వాత ఆటోమేటిక్గా మీ
ఎంప్లాయ్ ఐడి పైన మళ్ళీ లాగిన్ అవుతాం అనమాట యాజ్ యూజువల్గా. బట్ వితిన్ లీవ్ పీరియడ్ మనం ఖచ్చితంగా లాగిన్ అవ్వలేము. ప్లస్ ఆఫ్టర్ లీవ్ పీరియడ్ సబ్స్టిట్యూట్ ఐడితో కూడా మరి లాగిన్ అవ్వలేము. అదొకసారి మనం చేసుకోవాలి. ఇది కంప్లీట్గా లీవ్ అప్లికేషన్ ప్రాసెస్. ఓకేనా? థ్యాంక్ యూ.